మాధవ్, ఏం ఆలోచిస్తున్నావు? కూర్చో. ఏంటి భూమి, తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? నేను ఎంతగా ఆలోచిస్తున్నానో ఏం జరుగుతుందో నీకు నిజంగా తెలీదా? ఇప్పుడు ఏమైందని అంత టెన్షన్ పడుతున్నావు? భూమి, అసలేమీ తెలియనట్టు మాట్లాడుకో. తెలియనట్టు మాట్లాడడం ఏంటి మాధవ్? అసలు ఇప్పుడు ఏమైందని, దేని గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎవరి దగ్గరైనా ఇలా మాట్లాడు భూమి, నా దగ్గర కాదు. నేను దేని గురించి ఆలోచిస్తున్నానో, ఎందుకింత బాధపడుతున్నానో నీకు తప్ప ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలీదు. డాక్టర్ గారు ఏం చెప్పారు? అబార్షన్ చేయాలని చెప్పారు కదా. దాని గురించి నువ్వేం ఆలోచించట్లేదేంటి? ఇంట్లోనేమో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, వాటన్నిటి గురించేమో బాగా పట్టించుకుంటున్నావు, కానీ నీ గురించి మాత్రం ఏమీ పట్టించుకోవట్లేదు. నీ గురించి అంటే నా గురించి ఆలోచించడం భూమి, మన గురించి ఆలోచించడం, మన బిడ్డ గురించి ఆలోచించడం. ఆ బిడ్డ భూమి మీదకి వచ్చే అవకాశం లేదు, కడుపులోనే సమాధి చేయాలని డాక్టర్ గారు చెప్తున్నారు. కానీ నువ్వు అదేం పట్టనట్టు, అదేం పెద్ద విషయం కాదన్నట్టు ఇంట్లో విషయాల గురించి బాగా పట్టించుకుంటున్నావు. కడుపులో బిడ్డ ఎలా ఉందో ఏంటో, రేపు ఎలా ఉంటుందో, ఏం చేద్దామా అని కనీసం ఏమైనా ఆలోచిస్తున్నావా? నువ్వు డాక్టర్ గారు చెప్పింది నమ్మావు, నేను దేవుణ్ణి నమ్మాను. చూడు మాధవ, ఖచ్చితంగా మన బిడ్డ మంచిగా పుడతాడు, వాడికి ఏ ఇబ్బంది రాదు. గుడ్డిగా ఎవరో చెప్పిన మాటలు నమ్మాల్సిన అవసరం నాకు లేదు. ఎవరో ఏంటి భూమి, డాక్టర్ గారే చెప్పారు కదా, వాళ్ళకంటే ఎక్కువ తెలుస్తుందా మనకి?